సరిగ్గా నెల రోజుల క్రితం చర్లపల్లి పారిశ్రామిక వాడలో డ్రగ్స్ తయారీ కంపెనీపై ముంబై పోలీసులు దాడి చేశారు. 12 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ముడి సరుకును పట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లోని మూతపడ్డ ఫార్మా కంపెనీలో తయారవుతున్న మాదక ద్రవ్యాలు అంతర్జాతీయ మార్కెట్కు తరలిపోతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారవుతున్నా ఇండస్ట్రీస్, పీసీబీ, ఇతర శాఖల అధికారులు పసిగట్టలేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చర్లపల్లి ఘటన వెలుగులోకి వచ్చిన కేవలం నెల రోజుల్లోనే మరో డ్రగ్స్ తయారీ ముఠా భాగోతం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. చర్లపల్లి పారిశ్రామిక వాడలో డ్రగ్స్ తయారీ గుట్టు రట్టైన సరిగ్గా నెల రోజుల్లోనే జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని మరో కంపెనీలో రహస్యంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఎఫిడ్రిన్ డ్రగ్ ను తయారు చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కోట్ల రూపాయల విలువైన 220 కేజీల ఎఫిడ్రిన్ సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 72 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ 2 ఘటనల్లో 22 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ తయారీ గుట్టు రట్టైంది. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని కొన్ని కంపెనీల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ తయారవుతున్నా అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఇండస్ట్రీస్, పీసీబీ, ఇతర శాఖల అధికారుల నిఘా వైఫల్యం కారణంగానే డ్రగ్స్ తయారీదారులు రెచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. ఫార్మా కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులు ఆ తర్వాత ఆ కంపెనీలపై కనీస పర్యవేక్షణ ఉంచడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆయా కంపెనీలు తీసుకున్న అనుమతులేంటి, ఏం తయారు చేస్తున్నారు అనే విషయంలో అధికారుల నియంత్రణ కొరవడింది. దీంతో కంపెనీలపై నిఘా పెట్టిన నార్కోటిక్ టీం అధికారులు నెల రోజుల్లోనే మరో పెద్ద డ్రగ్స్ తయారీ ర్యాకెట్ ను పట్టుకున్నారు.